ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా శరణుజొచ్చి ఉన్నాడు, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటే. పక్షి వలె కొండకు పారిపోమ్మని నాతో చెప్పుటే. అంటే కాపాడకుండా నన్ను పారిపోమ్మని చెప్పడం ఏంటి? నన్ను కాపాడయ్యా, నీ శరణుజొచ్చి ఉన్నాను అని బ్రతిమలాడుతున్నాడు దావీదు మహారాజు. నన్ను అట్ట అనవద్దు, నన్ను కాపాడు ప్రభువా అని దావీదు మహారాజు దేవుని వేడుకుంటా ఉన్నాడు. మనం కూడా అపాయం కలిగినప్పుడు పారిపోవటం కాదు, కానీ మనం దేవుని శరణుజొచ్చి అడిగి వేడుకోవాలి. ఆ ప్రమాదం నుండి, పరిస్థితి నుండి తప్పించుకోవాలి. ఆ తప్పించుకునే దానికి ఎవరు కాపాడగలరు? మనుషులు కాపాడగలరా? మనం తప్పించుకోగలమా? కాదు. అపాయం వచ్చినప్పుడు ఏదైనప్పటికీ పారిపోకుండా దాన్ని ఎదుర్కొంటే శక్తి నన్న ఇమ్మని దేవుణ్ణి అడగాలి, లేదు ఆయనే కాపాడమని అడగాలి. దాని నుంచి తప్పించేవాడు, రక్షించేవాడు దేవుడు. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేటికై తమ బాణములు నారి అందు సంధించి ఉన్నారు. అంటే చీకటిలోనే వాళ్ళ పని. ఏ మోసమైన, కపటమైన, ద్వేషమైన ప్రదర్శించేదానికి చీకటే ఎన్నుకుంటారు వాళ్ళు. ఎందుకంటే చీకటికి దాసులు వాళ్ళు, వెలుగు సంబంధులు కాదు, చీకటి సంబంధులు. కాబట్టి వాళ్ళ దురాలోచనలు ఎలా ఉంటాయంటే చీకటితో ఎన్నుకొని చీకటిలో ప్రయాణం చేస్తారన్నమాట. అటువంటి వారి దుష్టులు ఇల్లెక్కి పెట్టి ఉన్నారంట. అంటే తన బాణాలకి ఇల్లు పెట్టి ఉన్నారు. ఆ బాణం ఎప్పుడు ఎక్కడి నుంచి, ఎటు నుంచి వచ్చి తన ప్రాణాన్ని తీసేస్తుందో అని దావీదు మహారాజు భయపడుతున్నాడు. దావీదు మహారాజే పారిపోయి దాక్కున్నప్పుడు ఆయన సామాన్యుడిగా ఉన్నప్పుడు దేవుని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే తరుగుతున్నారు, వాళ్ళు ఇల్లెక్కి పెట్టి ఉన్నారు. ఆ బాణం ఎటు నుంచి అన్నా సంధించవచ్చు. ఆ బాణం ఎక్కడి నుంచి వచ్చి అది బాణం తగిలినప్పుడు ఆయన్ని రక్షించే వాళ్ళు మనుషులు కానీ, పరిస్థితులు కానీ, మందులు కానీ ఏమీ లేవు. కానీ దేవుడు ఒక్కడే ఆయనకి ఆధారము, ఆశ్రయం. అందుకోసము దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయం మీద వేయుటకై తమ బాణములు నారి యందు సంధించి ఉన్నారు. అంటే యథార్థ హృదయాన్ని కూడా వదిలిపెట్టేదానికి వాళ్ళకి మనసు ఒప్పదనమాట. వాళ్ళు ఎప్పుడు మోసంతోనే, కపటంతోనే జయించాలంట. ఎందుకంటే ఒక ద్వేషం అనమాట. ఒక మనిషి మీద ద్వేషం వచ్చిందంటే ప్రాణం తీసేయాలి అంతే. ఇంకా ఆలోచనలు అనేవి ఏవి చేయరు. సౌలు మహారాజు తరిమాడు ఎంతసేపు ఆయన్ని. ఎందుకు? ఘనతకి కారకుడయ్యాడు కాబట్టి. ఆ ఘనత నుంచి తప్పించాలంటే ఆ ఘనత ఆయనలో ద్వేషభావం వచ్చిన వెంటనే దేవుని ఆత్మ దూరం అయ్యి దురాత్మ ప్రవేశించి ఆయన్ని తరిమిందన్నమాట. దావీదు మహారాజు అల్లుడిగా చేసుకున్నాడు, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ దావీదుని తరుముతూనే వచ్చాడు. లాస్ట్ వరకు ఆయన రాజ్యం నాశనం అయిపోయే వరకు ఆయనలో మార్పు అనేది రాలే. అందరికీ రాజు ఏదో ఆజ్ఞాపిస్తే అది చేయాలి సైన్యం. అందుకని దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయం మీద వేడికి. ఏమంటే దావీదు మహారాజు ఏం చేయలే. దావీదు రాజు కాకముందు ఏం చేయలే, ఒక అల్లుడుగానే ఉన్నాడు. సౌలుకి ఎన్నో పనులు చేశాడు, ఎంతో ఆదరించాడు, ప్రతి విషయంలో ఆయనకి తోడుగా నిలిచాడు, ఆయన చెప్పిందల్లా చేశాడు. అయినప్పటికీ కూడా దావీదు మీద ఎందుకు అంత ద్వేషం? అంటే వేల కొలది, 10,000 కొలది అన్న ఆ ఒక్క మాట, స్త్రీలందరూ ఆ ఒక్క మాట ద్వేషాన్ని రేపేసింది. 10,000 కొలదిగా ఆయన జయించాడు. అంతమందిని జయించిన ఆయన బలం ఎక్కడిది? ఆయన సహాయం ఎక్కడిది? దేవునిది అన్నమాట. ఆ దేవుని సహాయంతోనే ఈయన అన్ని చేయగలిగాడు. యథార్థ హృదయంతో ఆయన రాజు చెప్పింది చేశాడు, రాజుకు తోడుగా నిలిచాడు, అన్ని ప్రతిదాన్ని రక్షించి నిలబెట్టాలనుకున్నాడు. కానీ అక్కడ ఏమైంది? నిలబెట్టాలనుకుంటే కూడా ఆయన ద్వేషం అట్ట రగిలిపోయి అల్లుడైనప్పటికి కూడా తరిమి ఆయన్ని సంహరించాలనే చూశాడు.
పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అంటే వాళ్ళ పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేయలేరు. నీతిమంతులు కూడా వాళ్ళ పునాది పాడైపోయినప్పుడు ఏం చేయలేక నిరాశ్రయులు అయిపోతారు. ఒక్కొక్క సమయంలో సహాయం అందదు. వాళ్ళ నీతిని బట్టి ఏ ప్రమాదం వచ్చినప్పటికి కూడా వాళ్ళ నీతి వాళ్ళని ఆ సమయంలో రక్షించలేదు. అది దేవునికి ఒక్కడికే తెలుసు వాళ్ళ నీతి ఏందో, వాళ్ళ యథార్థత ఏందో. మన హృదయంలో, మన అంతరంగంలో ఉండే నీతి, సమాధానం అన్నీ దేవునికి ఒక్కడికే తెలుసు. మనుషులకు తెలుసు. నేను మంచివాడిని అంటే నువ్వు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. పై వేషాన్ని, రూపాన్ని చూస్తారు. ఏదో ఈర్షతో, అసూయతో ఎన్నో అంటగడతారు. కానీ ఇక్కడ దేవుడు యథార్థతని, నీతిని చూసేవాడు కాబట్టి దేవునికి మొరపెడుతున్నాడు ఆయన. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అంటే పునాది ఇంకా దెబ్బతిన్న తర్వాత ఏం చేయలేరు. ఆయన నిలబడలేని స్థితి రాజ్యంలో. తరమబడ్డాడు. అక్కడి నుంచి తరమబడితే ఆయన ఏం చేయలేక దేవుణ్ణి ఆశ్రయించి, నన్ను చంపేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారయ్యా, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని బ్రతిమలాడుతున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశం అందున్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. అంటే భూమి మీద ఏం జరిగేది ఆయన చూడకుండా ఉంటాడా? వినకుండా ఉంటాడా? ఆలోచించకుండా ఉంటాడా? అడక్కముందే ఆలోచన చేసే దేవుడు, అడక్కముందే అనుగ్రహించే దేవుడు. కానీ పరిశీలన అనేది చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నన్ను అనుకుంటాడా? పరిస్థితులు అనుకుంటాడు. ఇప్పుడు ఆయన కండబలం ఉంది, గుండె బలం ఉంది, కానీ జయించగలడు. అంతమందిని జయించుకొచ్చి ఇచ్చిన ఆయనకి సౌలు మహారాజు ఒక లెక్క. ఆయన దొరికినప్పుడు చంపేయచ్చు కదా, జయించవచ్చు కదా. ఏ పరిస్థితినైనా దావీదు మహారాజు జయించవచ్చు. కానీ ఆయన దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి అంటున్నాడు. దేవుని ఆజ్ఞ లేనిది. ఇక్కడ రాజాజ్ఞని పాటించాడు, దేవుని ఆజ్ఞని ఎల్లప్పుడూ పాటించాడు చిన్ననాటి నుంచి. కాబట్టి ఆయన అనుకుని ఆయనకి మొరపెడుతున్నా, అయ్యా నాది యథార్థ హృదయమేనయ్యా, నేను ఆయనకి ఏం చేయలేదు. నీతిమంతుడు ఏం చేయగలడయ్యా? నీతిగా జీవించాను నేను, అయినప్పటికీ నా పునాదులు పాడైపోయినాయి, నన్ను విసర్జిస్తున్నారు, ఇంట్లో నిలబడనీయటంలే, తరమబడ్డాను, నేనేం చెయ్యాలి ఇప్పుడు అని మొరపెడుతున్నాడు అన్నమాట. మొరపెట్టినప్పుడు ఆయన యెహోవా సింహాసనం ఆకాశం అందున్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. పరిశీలించేప్పటికీ తీర్పు ఇవ్వకుండా మానుకుంటాడా? రక్షించకుండా మానుకుంటాడా? ఎక్కడ కపటం ఉంది, ఎక్కడ మోసం ఉంది, ఎక్కడ యథార్థత ఉందని ఒకరోజు గమనించి దానికి తగిన ఫలితం అనేది దేవుడు ఇస్తాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను, బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. అంటే దుష్టులు కానీ, బలవంతంగా చేసే మనుషులు కానీ, బలాత్కార శక్తులు అంటే అటువంటి సాతాన్ని, దుష్టుని స్నేహం చేసి దాంతో సమానులైపోయిన వారు. బలవంతంగా ఏదైనా చేయాలంటే, మనిషి మీద జయించాలంటే కాదు, దేవుని ముందు ఆయన చూసే దేవుడు, ఆకాశము నుంచి చూసే దేవుడు, దానికి తగిన తీర్పు ఇచ్చే దేవుడు, రక్షించుకునే దేవుడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులు, బలాత్కార శక్తులను ఆయన అసహ్యులంట. అసహ్యించుకున్నప్పుడు ఆయన తగిన ఫలితం వాళ్ళకి ఇస్తాడు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగము. వడగండ్లయు అన్నీ వాళ్ళకి ఇంకా రాజ్యంలో కానీ, ఇంకెక్కడా కానీ జీవితంలో వాళ్ళకి ఇంకేం ఉండదు సమాధానం. నీతిని అనుసరించకుండా ఎప్పుడు తొలుగుతామో వాళ్ళకి అన్నీ దెబ్బలే, అన్ని చేదైన అనుభవాలే. దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని హస్తంలో ఉంటే ప్రతిదీ మనకి సహాయం అందించబడుతుంది. కొన్ని శ్రమలకు ఓర్చుకున్నప్పుడు దేవుడే సహాయం చేస్తాడు. వాళ్ళకి తగిన తీర్పు వాళ్ళకి ఇస్తాడు, మనకి తగిన తీర్పు మనకి ఇస్తాడు. ఆ నీతిని మాత్రం మనము యథార్థతని వదిలిపెట్టకూడదు. దావీదు మహారాజు కూడా అవి ఆనుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఫలితాన్ని చూశాడు, రాజ్యాన్ని మళ్ళా తిరిగి పరిపాలించుకున్నాడు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములు వడిగాలియు వారికి పానీయ భాగము. వాళ్ళకి ఇంకా అసలు జీవితంలో ఏమి లేకుండా
చేస్తాడనమాట. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులను ఆయన ముఖ దర్శనం చేసేవారు. యథార్థవంతులు అంటే ఆయన ముఖ దర్శనం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్నో అనుభవిస్తాం, ఎన్నో కష్టాలు, ఎన్నో కోల్పోతాం. కానీ ఆయన ముఖ దర్శనం చేసేదానికి మనల్ని సిద్ధపరచుకుంటాడు. మన ఓపికని బట్టి, మన శాంతాన్ని బట్టి, మనం పడిన కష్టాన్ని బట్టి ప్రతిదీ పరిశీలించి పరిశోధించి చూసి, నా బిడ్డను నన్నే మొరపెట్టాడు, నా నుంచే ఆశించాడు, నేనే చేయాలనుకోను, తననేది తను తిరుగుబాటు చేయలేదు, నన్ను విశ్వసించాడు కాబట్టి నేను బలపరిచి నడిపించుకోవాలి అనుకొని ఆయన రాజ్యానికి నడిపించుకుంటాడు, ఆయన వారసుడిగా చేసుకుంటాడు. అప్పుడు ఆయన ముఖ దర్శనము చూసేది. ఇక్కడ లాస్ట్లో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసి. ఈ ఒక్క వాక్యం చాలా మన జీవితాలకి. ఆయన ముఖ దర్శనం చేసేదానికే మనం సిద్ధపడి ఉండాలి. కానీ ఈ లోకంలో ఏం పోగొట్టుకున్నా అవన్నీ అశాశ్వతమైనవి. ఆ అశాశ్వతమైన వాటి కోసం మనం నీతి కోల్పోతే ఒక క్షణంలో, ఒకసారి మా ఫ్లాట్ ఇక్కడ ₹1,00,000 పోయే ఫ్లాటు ఫ్రెండ్సే మోసం చేశారు అయ్యగారిని. అంటే బిహెచ్ఎల్లో ఉన్నప్పుడు సేవకు రాకముందు ఇచ్చేశారు, పేపర్లు పైసలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అవి ఏమైపోయింది, తర్వాత లాస్ట్ పేపర్లు తీసుకున్నారు, చేస్తామని, రిజిస్ట్రేషన్ చేస్తామని. వాళ్ళకి వాళ్ళు నిర్మించేసుకున్నారు, గోడలు కట్టించుకున్నారు. అయ్యగారు ఏమి మాట్లాడరు. అంత ధనము కూర్చుకున్నదంతా కోల్పోయినట్టు. అప్పుడు ఏమి చేయాలో వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మనం యుద్ధం చేసి మనం అన్ని డబ్బు రాబట్టుకుంటే ప్రయోజనం ఏంటి? వాళ్ళతో సమానం అయిపోతాం. ఇక్కడ ఈ లోకంలో ధనాన్ని నష్టపోయాం. ఒక ఫ్రెండ్ కదా అనే మాటకే విలువ. ఆ మాట తప్పాడు, వదిలిపెట్టేశాడు. మన నీతి మనతోనే ఉంటుంది కదా. ఆయన ఏం చెప్పాడంటే, ఆమె ఫ్లాట్ ఇచ్చిన ఆమె చనిపోయింది, ఆమె సైను మీ అక్క ద్వారా చేయించమన్నాడు. అది మేము చెయ్యము, నువ్వు న్యాయంగా వాళ్ళ పిల్లల దగ్గరికి పోయి తీసుకొచ్చి ఇస్తే ఇవ్వు, లేకపోతే మాకు వద్దు. అయ్యగారు చెప్పింది అది. దొంగ సంతకం చేసి ఆయన తీసుకోవాలనుకున్నాడు మధ్యన. ఆయన సంతానం దగ్గరికి పోయి ఉంటే మాకు కొంతంగా వచ్చిండేది. అది రాలే, నష్టపోయాము. నష్టపోయిన దానికి మేము బాధపడలేము. ఎందుకంటే మన నీతిని వదిలిపెట్టలేదు, మనం ధనాన్ని నష్టపోయాము. ఏమాత్రము అది నష్టపోతామేమో అని మా అమ్మ ద్వారా సైన్ చేయించుంటే అది దొంగ సంతకం కాదా? వాళ్ళు చెప్పిన మాట మేము పాటించుంటే నష్టపోయినా పర్వాలేదు అనుకొని తప్పించుకున్నాం అక్కడి నుంచి. ఈరోజు నెమ్మదిగా ఉండగలుగుతున్నాం. నష్టపోయింది నష్టపోయింది, కానీ ధనాన్ని కోసం మనము ఒక తప్పు చేస్తే దానికి దేవుని దగ్గర మన యథార్థత కోల్పోతాం. అక్కడ ఆయన ముఖ దర్శనం చూడలేము. అందుకని మేము ఎన్నుకున్న మార్గం ఏంటంటే, మాకు ఆయన రాజ్యంలో స్థానం. ఈ లోకంలో అన్నీ నష్టమే, అన్నీ కష్టమే, మోసమే. కానీ వాటిని జయించినప్పుడే మనము ఆయన రాజ్యాన్ని చూడగలం. దానికోసమే మనము విశ్వసించి సాగిపోవాలి. అందుకని మనము దేని విషయంలో కూడా దావీదు మహారాజుగా అనే కాదు, మన జీవితాల్లో కూడా మనము నిలబడినప్పుడే మనం తిరిగి ఆయన రాజ్యం చేర్చబడతాం. ఆయన రాజ్యం కోసమే విశ్వాస పోరాటం అన్నమాట మనది. దాన్ని జయించినప్పుడే ఎన్నో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ వాటిని జయించినప్పుడు మనకేమొస్తుంది? దేవుని రాజ్యం వస్తుంది. ఒక రోజుకి మనల్ని నిలబెడతాడు ఆయన. ఆ విశ్వాసంతో మనము సాగిపోవాలి. అందుకని దావీదు మహారాజు ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి అక్కడ ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులను ఆయన ముఖ దర్శనం చేశాడు. ఆ ఒక్క మాట మనము విశ్వసించి సాగిపోతే ఈ లోకంలో మనము చాలా పొందుకోగలం. దేవుని రాజ్యంలో శాశ్వతమైన రాజ్యం అది. ఆత్మకు మరణం లేదు. ఈ శరీరానికి కొంత వయసే, కొంత సమయమే. ఇక్కడ నీతిని మనం కోల్పోయామా? తిరుగుబాటుతోనో మోసంతోనో మనం లోకాన్ని మనం గెలుచుకున్నామా? మనం పరలోక రాజ్యాన్ని ఓడిపోతాం.
దేవుని ముఖ దర్శనాన్ని చూసేదానికి మనము అర్హులం కాకుండా పోతాం. అందుకని మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించి ఎక్కడా మనం నీతి కోల్పోకుండా మోసంతో, కపటంతో, అబద్ధంతో మనము లోకాలని మనుషుల్ని గెలవాలా అనుకోకుండా మనము గెలిచే దేవుని దగ్గర మనం నిలబడగలిగే ఆ అవకాశం మనం పొందుకోగలిగితే, ఆ సమయం కోసం మనం వేచి చూస్తే, ఎన్ని వచ్చినా వాటికి తల వంచితే ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన ముఖ దర్శనం మనకి ప్రాప్తిస్తుంది. అప్పుడు మనము ఆనందభరితులమై శాశ్వతమైన రాజ్యంలో ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ లోక బాధలన ఇంకా ఏమి ఉండవు. అవన్నీ మర్చిపోయి దేవుణ్ణి ఆరాధిస్తూ మనము గడపగలం. దేవుడి కృపగలము వాక్యం దీవించబడగాక. పురుషుల్లో స్త్రీలలో ఇద్దరిద్దరు చేయవలసింది స్తుతి ఆరాధన చేయవలసింది.